దేవుడు శత్రువుకు ఆయుధాలు ఉన్నాయని తెలుసు మన దేవునికి. ఆయన కూడా మనకు ఆయుధాలు ఇచ్చాడు, శ్రేష్టమైన ఆయుధాలు ఇచ్చాడు. దేవుడు మనకిచ్చిన ఆయుధాలు చాలా శక్తివంతమైనవి. అయితే అవి ఇశ్రాయేలీయులు పనికి రాకుండా చేసుకున్నట్టుగా నేటి సంఘములో అనేక మంది అలాగూ నిష్ఫలంగా చేసుకుంటున్నాం, నిష్ప్రయోజనంగా చేసుకుంటున్నాం. అది కేవలం మన నిర్లక్ష్యం. దీని ఫలితంగా ఏం జరుగుతుందంటే తరచు శత్రువు చేతిలో ఓడిపోతున్నాం, తరచు శత్రువు చేత త్రోయబడుతున్నాం, పడద్రోయబడుతున్నాం, దెబ్బ తీయబడుతున్నాం, గాయపరచబడుతున్నాం. ఒక పక్క దెబ్బ తింటూ కూడా మళ్ళా నిర్లక్ష్యాన్నే కలిగి ఉన్నాం. ఇది చాలా బాధాకరమైన విషయం. దీన్ని మనం కీలకంగా తీసుకోవాలి, జాగ్రత్త పడాలి. దేవుడు మనకిచ్చిన ఆయుధాలు గొడ్డండ్రా, పోట కత్తులా, లేకపోతే తల్వార్లా, ఏ విధమైన కత్తులు ఇచ్చాడు, బాణాలు ఇచ్చాడు, బరిసెలు ఇచ్చాడు, విల్లంబులు ఏమి ఇచ్చాడు మనకి దేవుడు? మనకిచ్చిన ఆయుధాలు, యుద్ధోపకరణాలు దేహ సంబంధమైనవి కావు, శరీర సంబంధమైనవి కావు. వాడేటువంటి యుద్ధోపకరణాలు కూడా దేహ సంబంధమైనవి కావు. వాడే ఆయుధాలు అయ్యే. మనకు దేవుడిచ్చిన ఆయుధాలు కూడా అయ్యే. సందేహం అనే బాణం వాడతాడు వాడు. దేవుడు అన్నాడు, ఆ బాణం నీకు తగలకుండా ఉండాలంటే విశ్వాసం అనే డాలు పట్టుకోరా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సందేహం అనే బాణం వాడు వదిలితే విశ్వాసం అనే డాలు పెట్టి కొట్టేసేయమన్నాడు. డాలు నీ చేతుల్లో ఉంటే 100 బాణాలైనా సరే నువ్వు ఎదుర్కోగలవు, కానీ డాలును పక్కన పెడితే నువ్వు అవుట్. ఏమైనా అర్థమైందని నేను చెప్పింది? వాడు ఉపయోగించే ఆయుధం, వాడు ప్రయోగించే బాణం సందేహము అనే బాణం. అంతా మైండ్ నిండా అనుమానాలే. ఇదేమైద్దో, అదేమైద్దో, ఇది జరిగిద్దో, అది జరిగిద్దో. ఇంతసేపు నిలువు మోకాళ్ళ మీద మోకాళ్ళు లాగిందాక, నడుములు లాగిందాక ప్రార్థన చేశారు కదా. ఈ ప్రార్థన నెరవేరిద్దో లేదో, అద్భుతం జరిగిద్దో లేదో అనుమానం. ఈ ఆలోచన నీకు రావటమే వాడు నీ మీద బాణము ప్రయోగించటం. నీ మనసులోకి నీ మనసు మీద వదులుతాడు వాడు. ఈ బాణాలన్నీ నీ మనసు మీద వదులుతాడు. అనుమానపు బాణాలు, సందేహపు బాణాలు. వాటికి విరుగుడుగా దేవుడిచ్చిన ఆయుధము, యుద్ధాయుధము పేరు డాలు. ఏమా డాలు? విశ్వాసం అనే డాలు. నేను ప్రార్థించాను, నేను మొర్ర పెట్టాను, మోకాళ్ళుని శ్రమ నొంది కూడా నేను ప్రార్థన చేశాను, ఉపవాసముతోనే మొర్ర పెట్టాను. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 1వ వచనంలో అన్యుడు చేసిన ప్రార్థనలే దేవుడు విన్నప్పుడు, ఆయన రక్తములో కడగబడిన నేను ప్రార్థన చేసినప్పుడు మరి నిశ్చయముగా నా దేవుడు విన్నాడు. నాకు సందేహము లేదు, నేను విశ్వాసం ఉంచుతున్నాను, తప్పకుండా నా దేవుడు సమాధానం పంపాడు. ఇది పలకాల్సిన మాట. మన మనస్సులో వాడు వదిలిన సందేహ బాణానికి నీ ప్రార్థన వినబడిందా? ఇలాంటి ప్రార్థనలు చాలా చేశావుగా, ఏమైంది, ఏం కాలేదుగా, ఇప్పుడు చేస్తే మాత్రం ఏమైంది అంటాడు. ఇది నీ మనసులో నీకు వచ్చిన ఆలోచనలాగా ఉంటుంది. ఒట్టిదే వాడు వదిలిన బాణం అది. వాడి పేరే అపనింద పిశాచం, అనుమాన పిశాచం. వాడు వదిలిన బాణం అది. నువ్వు అనుకుంటావు ఇది నాకు వచ్చిన ఆలోచన అని. ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచన? వాడు ప్రయోగించాడు ఆలోచనని, వాడు ప్రయోగించాడు అనుమానాన్ని, వాడు వదిలాడు అస్త్రాన్ని. నిద్రముఖమా నువ్వు గుర్తుపట్టలా? నా ఆలోచన అనుకుంటున్నావు, నీ ఆలోచన కాదు. వాడు వదులుతున్నాడు ఇట్లాంటివన్నీ. దీనికి విరుగుడు యేసయ్య ఏం చెప్పాడో తెలుసా? మీరు ప్రార్థనలో అడుగు వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు దొరుకునని ఆయన మీతో నిశ్చయంగా చెబుతున్నాను అన్నాడు. నమ్మకపోతే, ప్రార్థనలో అడిగిన వెళ్ళను పొంది ఉన్నామని నమ్మకపోతే, పొందిన తర్వాత చూడమన్నాడా, లేకపోతే అడిగినప్పుడే పొందామని నమ్మమన్నాడా? పెద్దగా చెప్పండి. ఈరోజు నువ్వు మోకాళ్ళుని అడిగావు, ఎన్నో సంగతులు అడిగావు, దేవుని పాదాలు పట్టుకొని గోజాడావు. అవన్నీ దేవుని చెంతగా చేరని అని నిశ్చయిత ఉంది. మరి జవాబు వచ్చిందనే నమ్మకం ఉందా? ఏమో
అని లూసిఫర్ గాడు బాణం వదిలితే ఏమోయిందిరా సైతాన్, నాకు డౌట్ లేదురా, ఇప్పటిదాకా చేసావుగా ప్రార్థనలు, రాని జవాబు ఇప్పుడు వచ్చిద్దా అంటే, ఇప్పటిదాకా చేసిన ప్రార్థనలు దేవుని దగ్గర ఉన్నాయి, ఈ ప్రార్థన కూడా వెళ్ళింది, మొత్తానికి సమాధానం వచ్చింది రే దరిద్రుడా, మొత్తానికి సమాధానం వచ్చిందిరా. నేను ఎన్ని కన్నీరు గార్చన్న మొత్తం బుడ్డిలో దాచిపెట్టాడు నా దేవుడు. నా ప్రార్థనలన్నీ చేర్చుకున్నాడు. నా మనవులు మానక ఆయన యొద్దకు వెళతానే ఉన్నాయి, అవి ఆగవు. నా తండ్రి అప్పుడే జారీ చేశాడు, నా బిడ్డకు సమాధానం ఇవ్వండి, పోండి, జవాబు చెప్పండి అని. తప్పకుండా ఆయన సమయంలో నాకు దొరుకుతుంది, అది నేను ఖచ్చితంగా పొందుతా. నేను చేసిన ఏ ప్రార్థన నిష్ఫలం కాదు, నాకు విశ్వాసం ఉంది అని. నువ్వు ఎప్పుడైతే నీ మనసులో నీవు సమాధానం చెప్పుకున్నావో, నీ మనసుకు నువ్వు ఆన్సర్ చేసుకున్నావో, అవుట్ వాడు వదిలిన అగ్ని బాణం నాశనం అయిపోయింది.